వెల్కమ్ టు ప్రైమ్ 5 న్యూస్. మరో హాట్ న్యూస్ చూస్తున్నాం. పాతపట్నంలో మరో కొత్త నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తానంటున్న సామాన్యుడు. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తలుగానే ఉండాలా, జెండాలు మోయాలా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న వైనం. పార్టీ పదవులకు వారసత్వ వాసన ఇంకెప్పుడు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పల్లి భాస్కర్ రావు. 40 ఏళ్లుగా పార్టీకు సేవ చేసిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరంటూ టీడీపీ అధిష్టానానికి సూటి ప్రశ్న. ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే విందాం. పాతపట్నం నియోజకవర్గ ఓటర్ మహాశైలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు పల్లి భాస్కర్ రావు అండి. మాది మండలం పాత హిరమండలం గ్రామం. నేను సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు. నేటి రాజకీయాలు పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఈ డబ్బు మాయలో పడి పార్టీ అభిమానులను, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ అధినేతలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. నేను 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా, కార్యకర్తగా పార్టీకి సేవ చేశాను. అధికార పార్టీ దౌర్జన్యాలను భరించాము. మాలాంటి ఎంతో మంది పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో లక్షలాది మంది ఉన్నారు. కానీ పార్టీ నడుపుతున్న వారు ఎప్పుడూ మాలాంటి సామాన్యులకు టిక్కెటిచ్చే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకు చేయరు? అలాంటి పరిస్థితులు మారాలని, ఒక మార్పుకు నాంది పలకాలని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాను. ఎటువంటి డబ్బు ప్రాధాన్యత లేకుండా సామాన్య మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన నేను 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తీరుతాను. అధికంగా డబ్బు ఉన్న వారికి సీట్లు కేటాయిస్తున్న నేటి రాజకీయాలకు జవాబుగా నా గెలుపు ఉంటుంది. నేను పోలనాటి వెలమ సామాజిక వర్గానికి చెందినవాడిని. నాకు ప్రజాదరణ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పార్టీ పెద్దల ఆశీస్సులు కూడా నాకు మెండుగా ఉన్నాయి. సామాన్యుడిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాతపట్నం నియోజకవర్గ ఓటరు దేవుళ్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.